బాచ్పల్లికి సంబంధించినటువంటి వ్యక్తి సీతారామిరెడ్డి. సీతారామిరెడ్డి జనవరి 8వ తేదీన ట్యాంక్ బండ్లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసును కూడా లేక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసుని బాచ్పల్లికి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ధారణ రాలేదు. మరి ఇప్పుడు ఇక్కడ రామరెడ్డి మాత్రం తన భార్య వల్లే ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా ఆరోపిస్తున్నారు. సీతారామిరెడ్డి తండ్రి మరి మనతో పాటే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సీతారామిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అక్టోబరు 2025లో రేణు సీతారామరెడ్డి భార్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మల్టిపుల్ సెక్స్ వీడియో తీసుకొని రేణుకానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేస్తే ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి సోషల్ మీడియాలో పెడితే 7-8 గంటల్లో 2200 మంది చూశారు. అది కేసు పెట్టేసి మళ్ళీ తర్వాత ఇది అయిన తర్వాత బాబు వచ్చేసి మార్కాపురం వచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కాడికి వెళ్ళిపోయింది. ఒక నెల తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న వచ్చి మాట్లాడతామంటే రాండి మాట్లాడదామన్నారు. మాట్లాడిన మార్కాపురం వచ్చిన తర్వాత మాట్లాడితే ఆ అమ్మాయికి ఉండే అలవాటు మానుకోదు, ఆ అమ్మాయి అయితే అవసరం లేదు, విడాకులు ఇవ్వాలని చెప్పినాను. చెప్తే లేదు, ఆ అమ్మాయి పొరపాటు చేసింది, పొరపాటు అంతా మాదే, మేము ఏదో ఒకటి చేస్తామని బాయ్ ఫ్రెండ్స్ని ఈ అమ్మాయిని మీరు రిసీవ్ చేసుకోండి, ఒక మూలన పడి ఉంటుంది అది అన్నాడు. నువ్వు ఏదన్నా చెప్పు, మీరు ఏది చెప్పినా ఆ అమ్మాయి అయితే పనికిరాదు, వీళ్ళు కాదు ఇంకో బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు అని అన్నానమ్మా. లేదు, మీరు కావాలంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ తోటి పెళ్లి చేసి పంపిండి ఆ అమ్మాయిని, నేను బాబుకి పెళ్లి చేస్తాను అని చెప్పాను. చెప్తే లేదు, ఆ అమ్మాయితో మాట్లాడి మళ్ళీ వస్తామని వెళ్ళారు. ఇంకో నెల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. చేస్తే బాబు ఈ లోపు ఏమన్నాడంటే పిల్లలు ఉన్నారు, సరే వాళ్ళేమో బతిలాడుతున్నారు, మా అమ్మాయి మూలన ఉంటుంది, భయం పెట్టిను వాళ్ళని అయితే మేము చేస్తాంలే బాయ్ పేరెంట్స్ని అని చెప్పారు. లేదు ఏదో రకంగా సర్దుకొని పోతాను, పిల్లలు ఉన్నారు కాబట్టి అని అంటే, నేనైతే నాకు ఇష్టం లేదు, నిన్ను చంపేస్తారు వాళ్ళు, నువ్వైతే వెళ్ళటానికి లేదు, నేనైతే వచ్చి మాట్లాడను వాళ్ళతో అన్నాను. అంటే లేదు, నేను రాతే ఎవరు మాట్లాడతారు, నేను ఒక్కడినట్టు. లేదు, మీ పెద్ద మామని తీసుకొని వెళ్ళి మీ ఇద్దరు మాట్లాడుకొని నీకు ఇష్టమైతే వెళ్ళిపో, నేనైతే రానని చెప్పినాను. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత బాబు హైదరాబాద్ వచ్చాడు, నంద్యాల నుంచి ఆ అమ్మాయి రేణుకా వచ్చింది. వాళ్ళు సాఫీగానే ఉన్నారు. ఉన్న తర్వాత 2 నెలల తర్వాత సంక్రాంతికి వచ్చేసి మార్కాపురం రమ్మన్నాను. పండగకు రమ్మంటే బాబుండి వాళ్ళు ఏదో చేస్తారంట బాయ్ ఫ్రెండ్స్ని, నన్ను గోవా పొమ్మన్నారు, టూర్ ఏమన్నారు అని అన్నాడు బాబు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, వాళ్ళు నీకు అట్లా మాయ మాటలు చెబుతుంటారు, ఫస్ట్ నుంచి నేను మోసం చేశారు, ఇట్నే వాళ్ళు చేసేది కాదు, నువ్వు రారా అంటే లేదులే పిల్లలు వాళ్ళందరూ నాకు బాగాలేదు, తిరిగి వస్తాను, టూర్ గోవా వెళ్తాను. బాయ్ ఫ్రెండ్స్ని ఏదో ఒకటి చేస్తా ఉన్నారు, బోరు అత్త మామ వాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్ రాకుండా చేస్తాము, మీరు టూర్ వెళ్ళండి అని టూర్ అమ్మ నాన్న వాళ్ళ పెద్ద మామ చిత్రం పెద్ద మామ చెప్తే నేను అట్లా వెళ్తున్నానంటే వాళ్ళు ఏం చేయరు, నిన్ను అట్నే ఫస్ట్ నుంచి మోసం చేసుకుంటూ వస్తున్నారు, నువ్వు మార్కాపూర్ అంటే లేదు నాన్న నాకు బాగాలేదు, పోయి తిరిగి వచ్చి కొద్దిగా ఫ్రీగా ఉంటాను అని పోయాడు. పోయి వచ్చిన తర్వాత అంతా 5-6 రోజుల తర్వాతనే బాబుకి వచ్చేసి కంపెనీ తరఫున మెడికల్ చెకప్ ఉంటే కంపెనీకి వెళ్ళారు. కంపెనీకి వెళ్తే మధ్యాహ్నం 3 గంటల టైంలో చిన్న బాబుని 26 నెలల పిల్లోడిని ఇంట్లో ఇంటికి డోర్కి గడిపెట్టి వెళ్ళిపోతే బాబు అరగంట తర్వాత వచ్చాడు సీతారామరెడ్డి. వచ్చేవరకు అప్పటికే ఏడుస్తూ ఉన్నాడు. అదే కన్నా సీతారామరెడ్డి ఇంకొక 2 గంటలు లేట్ అయింటే ఆ 24 నెలల పిల్లాడు కూడా సీతారామరెడ్డి కొడుకు కూడా చనిపోయాడమ్మా. ఏమో ఎక్కడికి వెళ్ళిందో తెలియదమ్మా. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సీతారామరెడ్డి ఇట్లా ఇదేంది ఇట్లా ఇది నేను చచ్చిపోయేదంటే, సరే ఆ అమ్మాయి పోయింది కదా, కేసు పెట్టు పోలీస్ స్టేషన్లో, వాళ్ళ నాన్నకి చెప్పు వస్తారు, పిల్లలు కాడు ఉంటారన్న చెప్పానమ్మ. కేసు పెట్టాడు. వాళ్ళ నాన్న చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న బావ మధ్య ముగ్గురు అక్కడే ఉన్నారు. 10 రోజుల తర్వాత వచ్చేసి ఈలోపు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది ప్రతిరోజు, అన్నం తిన్నావా, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటున్నారు, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను అన్నాడు. సరే అప్పటి నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకా ఆమె అడుగుతూ ఉంటే 2-3 రోజుల తర్వాత ఏం చేసిండు, వాళ్ళ పిల్లల్ని తీసుకుపోమంటున్నాను నేను నంద్యాలకి, వాళ్ళేమో తీసుకుపోమని గొడవ పెట్టుకుంటున్నారు నా మీద అని వాళ్ళ అమ్మకి చెప్పాడమ్మా.
ఓకే. వాళ్ళ అమ్మ చెబితే ఈ ఆడ ఏమైందంటే నేను వద్దన్న 70 రోజులు మార్కపుల నుంచి వద్దన్నాను. దాంతోపాటు వాళ్ళు వద్దని నేను చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా ఈ నెట్నో మాయ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు దిష్టి వేసుకొని అదే ఇంట్లో ఉన్నారు. నేను రావడానికి నేను వస్తే వాళ్ళు నేను అందరు గొడవ పడాలి. వాడు మరి మెతక సీతారామరెడ్డి. ఓకే. మేము గొడవ పడితే వాడు ఏదన్నా చేసుకుంటే మళ్ళీ ఇదని నేను రాలేకపోయాను. వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది ఇదేను. ఫిబ్రవరి 8వ తారీఖు ట్యాంక్ బండ్లు దూకే ముందు 19 పేజీలు రాశాడమ్మా. 19 పేజీలు. 19 పేజీలు. దీంట్లో నా సావు కారణం ఎవరెవరు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే. అని రాశారమ్మా. దాంతోపాటు వచ్చేసి ఈ అమ్మాయి సెల్లు 2 నెలల డేటా ఉందమ్మా. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల సెల్లో 2 నెలల డేటానే ఉంది. అంతకుముందు డేటా అంతా బ్లాక్ చేసింది. ఈ 2 నెలల డేటాలోనే 6 మంది బాయ్ ఫ్రెండ్స్, 2 సహకరించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారమ్మా. అదే 12 సంవత్సరాలు తీస్తే 16 మంది వస్తారా 60 మంది బాయ్ ఫ్రెండ్స్ వస్తారా అనేది ఆడికి డౌట్ వచ్చేసి ట్యాంక్ బండ్లో దూకేటప్పుడు ఆ అమ్మాయి సెల్లుకి వాటర్ ప్రూఫ్ కవర్ కట్టుకొని వాడికుండా బెల్ట్ జేబులో పెట్టుకొని ఆ బెల్ట్ కూడా నానిపోయి తెగిపోద్దామని దానికి మళ్ళీ ప్లాస్టిక్ వైర్ కట్టుకొని అంటే నేను పోయిన పర్లే నా సెల్లు పోయిన పర్లే కానీ ఆ అమ్మాయి సెల్లు మాత్రం ఎవిడెన్స్ కోసం అని అంత జాగ్రత్త పరిచారమ్మా. నేను ఆ విషయం బాతుపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ముందు ఎవిడెన్స్ అంతా ఆ సెల్లో ఉంది ఓపెన్ చేయండి అంటుంటే 2018 సెల్లే ఓపెన్ కావట్లేదు, ఇప్పుడు దాకా ఓపెన్ కాలేదు. టెక్నికల్గా మీ సెల్ ఎట్ట ఓపెన్ అయితే ఏదైనా చేస్తే ఆ అమ్మాయి ఓపెన్ చేయాల్సిందేను అని అన్నాడు అమ్మా. ఇప్పుడు ఈ టెక్నీషియన్కి పంపిస్తే 5-6 సంవత్సరాలు ఎందుకు పట్టదమ్మా? 5-6 రోజుల్లో ఓపెన్ అయింది కదా. దాంట్లో ఇది ఓపెన్ చేయాలమ్మా. ముందు ఆ అమ్మాయి సెల్ ఓపెన్ చేయాలా. ఇంట్లో వచ్చేసి గోల్డ్ ఉంది, డాక్యుమెంట్లు ఉన్నాయి, తర్వాత పెన్ డ్రైవ్ నాకు ఒకటి పంపించాడు, వాడు ఇంట్లో పెన్ డ్రైవ్ ఒకటి ఉంది, తర్వాత క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, తర్వాత ఇంటి డాక్యుమెంట్లు, పొలం డాక్యుమెంట్లు, తర్వాత వచ్చేసి స్థలాలు కొన్న డాక్యుమెంట్లు, టోటల్ ఎవిడెన్స్ మొత్తం పెన్ డ్రైవ్లో పెట్టాడమ్మా. ఈ పెన్ డ్రైవ్ కూడా ఇంకో పెన్ డ్రైవ్ ఇంట్లో ఉంది. ఇవన్నీ వచ్చేసి రేణుకా వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు, మా సీతారామరెడ్డి కంపెనీలో చేసే రమేష్ అనే అతను, వీళ్ళందరూ. రమేష్ అనేవాడు మావాడికి మళ్ళీ క్లాస్మేట్ అమ్మా. ఆ కంపెనీలో వచ్చేసి ఇతను గ్రూప్ మేనేజరు, వీళ్ళ లీడరు సీతారామరెడ్డికి. ఇతను వీళ్ళు నలుగురు కలిసి ఇంట్లో ఎవిడెన్స్ మొత్తం మాయం చేశారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ అమ్మా. అంటే ఎప్పుడు చేశారు? అంటే కాదు సీతారామరెడ్డి చనిపోయినాక నేను దినం అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత వచ్చినాను. ఈలోపే నేను కనుక్కుంది ఏంటంటే ఈ నలుగురు సీతారామరెడ్డి బావమర్ది, అత్త, మామ, వీళ్ళ టీమ్ లీడర్ రమేష్, ఈ నలుగురు వచ్చేసి ఎవిడెన్స్ మాయం చేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. అదే అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, కొంతమంది బయట వాళ్ళు చెప్పారు. అంటే ఈ టీమ్ లీడరు రమేష్ అనే వ్యక్తి సీతారామరెడ్డి చేస్తున్నటువంటి ఆఫీస్ వ్యక్తే కదా, మరి అతను ఎందుకు రేణుకకు సహాయం చేశాడు అనుకుంటున్నారు? ఎందుకు చేశారో ఏందనేది నాకు తెలియదమ్మా. అంటే అతని మీద మీకు ఎందుకు డౌట్ వచ్చింది? డౌట్ అంటే ఇంటికి పోయిందని ఇన్ఫర్మేషన్ నా కాడ ఉన్న బట్టి చెప్తున్నామ్మా. ఓకే, మీ దగ్గర ఉందా? ఇంటికి పోయే 2 ఇన్ఫర్మేషన్ అంటే వీడియో కదమ్మా. ఆ అపార్ట్మెంట్ వాళ్ళే ఇంటికి పలానా అతను వచ్చారు, మీ బాబు చనిపోయినాక ఇంట్లోకి పోయిండు పలానా అతను రమేష్, తర్వాత వచ్చేసి అత్త, మామ, బావమరిది, వాళ్ళందరూ ఇల్లు వాళ్ళ నలుగురు తిరుగుతున్నారు ఇంట్లో అనేది. ఆ నలుగురు తిరుగుతుంటే ఎవిడెన్స్ అంతా మాయం చేశారు అనేది నా ఆలోచన అమ్మా. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలా, సెల్లు రేణుకా సెల్లు ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు దాంట్లో డేటా మొత్తం తీసుకొని ఈ కఠినమైన శిక్ష విధించాలా. వీళ్ళందరికీ ఎవరెవరైతే సీతారామరెడ్డి మరణానికి కారణమయ్యారో వీళ్ళందరికీ పడేటట్టు చూడాలమ్మా. ఓకే, ఇప్పుడు బాచుపల్లి పోలీసులు అయితే కేసు టేకప్ చేశారు కదా, వాళ్ళని అడిగితే రేణుక పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామని ఏమన్నా చెప్పారా? రేణుకాని తీసుకొస్తాము, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కొద్దిగా ఉంది, మొత్తం లేదు, మేము ఇన్ఫర్మేషన్ రాగానే తీసుకొస్తాము, లేదు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి నేను ఇప్పుడే పోయి తీసుకొస్తాను అని అధికారులు. లేదు ఒక 23వ తారీఖు తీసుకొచ్చారమ్మా. నేను తిరిగి తర్వాత ఏసీబీ గంగిరెడ్డి సార్ని కలిశానమ్మా. కలిస్తే స్పందించి అమ్మటే సీఏ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. నాకు 24 అవర్స్లో పట్టుకు రావాలని అన్నారు.
పట్టుకురమ్మా రావాలన్న తర్వాత 24 అవర్స్లో పట్టుకొచ్చారమ్మా. పట్టుకొచ్చి వాళ్ళిద్దరిని రిమాండ్కి పెట్టారు. రిమాండ్కి పెట్టినాక నిన్న ఏదో ఒకళ్ళని తీసుకొచ్చారంట, మూడో అతన్ని అని తెలిసిందమ్మా. తర్వాత వచ్చేసి వాళ్ళని మళ్ళీ కలిశానమ్మా. ఏసీబీ సార్ గంగిరెడ్డి సార్ని అడిగి ఎవిడెన్స్ అన్ని మాయమైనవి సార్, ఎవిడెన్స్ చాలా ఒకటి మిస్ అయినాయి, ఇంకా ఉన్నాయి కూడా మిస్ అయితే ఎట్లా అయింది సార్ అంటే నేను అమ్మాయిని కస్టడీకి తీసుకొని మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పారండి. అంటే ఈ సీతారామరెడ్డి ఇలా మీకు దూరం అవ్వడానికి ముందు, ఇంతకు ముందు కూడా ఇట్లా అమ్మాయి వీడియోలు బయటపడ్డాయి. ఆ తర్వాతే నాకు వద్దు అని చెప్పేసి విడాకులు కూడా తీసుకోమని చెప్పాను నా కొడుకుకి అని మీరు చెప్పారు కదా. అప్పటి నుంచి కూడా రేణుక బిహేవియర్ మీతో ఎలా ఉండేది? రేణుక నా ఎదురుగా లేదమ్మా. రేణుక మాట్లాడటం కానీ మేము రేణుకతో మాట్లాడటం కానీ లేదమ్మా. ఎందుకంటే సెక్స్ వీడియో, ఒక మల్టిపుల్ సెక్స్ వీడియో ఓపెన్గా 2000 మంది ప్రపంచంలో జనాలు చూసినాక ఓపెన్గా అలాంటి అమ్మాయితోటి ఎలా మాట్లాడగలుగుతామమ్మా? అంతకుముందు ఎలా ఉండేది మీ అందరూ? అంతకుముందు మామూలుగానే ఉండేదమ్మా, మాట్లాడుతుండేది. ఈ సెక్స్ వ్యవహారం కానీ బాయ్ ఫ్రెండ్స్ వ్యవహారం కానీ ఎవరికి తెలియదమ్మా. సీతారామరెడ్డి కనుక్కుంది ఎప్పుడు అంటే ఈ సెక్స్ వీడియో బయటపడ్డాక అదే అమ్మాయిని రేణుకానే కనుక్కుంటే భార్య అని. నాకు పెళ్ళి కాకముందే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను బాయ్ ఫ్రెండ్స్ రమణారెడ్డిని చేసుకుంటాను అన్నాను మా నాన్నతోటి. అంటే మా నాన్నండి మంచోడిని తీసుకొస్తాను వీడికన్నా అని అన్నాడు అని అన్నాడు. దాంతో పాటు ఇదే సూసైడ్ నోట్లో అది కూడా రాశాడు. అంటే మా సీతారామరెడ్డి మామ అత్త మమ్మల్ని మోసం చేశారు. తను ఓపెన్ గా సీతారామరెడ్డితో చెప్పడం జరిగింది, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి చనిపోయేటప్పుడు సూసైడ్ అవునాం రేణుకానే చెప్పిందమ్మా. రేణుకానే ఇవన్నీ చెప్పింది సీతారామరెడ్డికి. ఇవన్నీ కూడా తను నోట్లో లేఖలో కూడా మొత్తం కూడా మెన్షన్ చేశాడు అంతా కూడా. అంటే ఒక మనస్తాపానికి గురయ్యాడు అనుకోవచ్చా? మా అతన్ని మానసికంగా హింస పెట్టి చచ్చిపోయాడమ్మా. 5 నెలలు మానసిక నరకాన్ని చూసి ఉంటాడు. మామూలుగా అయితే అదే సెక్స్ వీడియో ఎవరైనా చూస్తే ఏ భర్త అయినా ఫస్ట్ రోజే చేస్తాడు. కాదు ఇతను 5 నెలలు బతికి 5 నెలలు చచ్చిపోయాడు. రోజు చచ్చిపోతా ఉండి చచ్చిపోయాడు. అవును, రోజు ఒకటి చెప్పుకుంటా వస్తుంది ఆయన, ఇంకా చచ్చిపోలేదు. ఆ వీడియోలు ఎప్పుడైనా అంటే మామూలుగా అంటే ఇట్లా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు సార్ మీరు, ఎందుకంటే సీతారామరెడ్డి తను లేఖలో కూడా మొత్తం కూడా రాశాడు, ఇలాంటి వీడియోలు చూశాను అని అన్నారు. అంటే ఆ వీడియోలన్నీ పోలీసులు ఏమన్నా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది? అవన్నీ కూడా ఎట్లా? ఆ వీడియోలు వచ్చేసమ్మా ఎవిడెన్స్ ఇంట్లోనే ఉంది, పెన్ డ్రైవ్. వాళ్ళు ఏమి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. నాకైతే అంత చనిపోకముందు పెన్ డ్రైవ్ పంపించాడు. నాకాడ ఒక పెన్ డ్రైవ్, దీంట్లో అన్నీ ఉన్నాయమ్మా. ఇది కూడా వచ్చేసి నేను 10 రోజుల దాకా, మొన్న 10 రోజుల దాకా అంటే చనిపోయిన 2 నెలల దాకా కూడా సెక్స్ వీడియో చూడకూడదని నేను చూడలేదమ్మా. మొన్న 10 రోజుల నాడు ఇంకా ఇవన్నీ ఎవిడెన్స్లు పోతానని ఓపెన్ చేసినమ్మా. ఓపెన్ చేస్తే దీంట్లో గోల్డ్ ఎంతో ఇంట్లో ఉంది, డాక్యుమెంట్లు ఏమున్నాయి, ఆ సీక్రెట్ లాక్ ఎక్కడుంది, ఇవన్నీ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఇక వీడియోలు కూడా కనిపించుంటాయి కదా మీకు? వీడియోలు కూడా కనిపించినమ్మా, ఇంకా తప్పని పరిస్థితిలో చూసినాము. ఎంతమంది సీతారామరెడ్డికి పిల్లలు? 2 అమ్మా. 5 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల బాబు. 2 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? పిల్లలు వచ్చేసి చనిపోయిన రోజు ఖననం చేసే రోజు తీసుకొచ్చారమ్మా సీతారామ అత్తమ్మ. ఆ ఖననం చేసిన కాడి నుంచి అట్నుంచి అటు వెళ్ళిపోయారమ్మా. మళ్ళీ మా ఇంటికి తీసుకురావటం కానీ అదే రోజు లేదా తర్వాత తీసుకురావటం కానీ ఏం లేదు. వాళ్ళతోటి మాకు మాటలేవు, మేము వాళ్ళకి చేసింది లేదమ్మా. పిల్లలు ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర వాళ్ళు అదే రోజు తీసుకెళ్లారు, అట్నే ఉన్నారు. ఓకే. ఇప్పుడు సీతారామరెడ్డి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేణుక ఇక్కడికి వచ్చిందా? అసలు రేణుక అనేది ఎక్కడికి రాలేదమ్మా. మొన్న 23వ తారీఖు అరెస్ట్ చేశారు ఏసీబీ నాగిరెడ్డి సార్. ఎప్పుడైతే కన్విన్స్ చేసానో సార్ స్పందించి ఎప్పుడైతే సిఏ గారికి ఎస్ఐ గారికి చెప్పారో అప్పుడు పట్టుకొచ్చారు. అప్పుడు దాకా రేణుక ఎక్కడుంది తెలియదు, ఏం తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. మిస్సింగ్ కేసులో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? రేణుక, రమణారెడ్డి, ఇంకొక అతను కిషోర్ ఏదో ఉందమ్మా. ఓకే. రమణారెడ్డి, పార్వతి, రమణారెడ్డి, ఓకే, సునీత, వీళ్ళు కాదమ్మా. ఓకే. మొత్తం ఎంతమంది ఉన్నారు? అదే అపార్ట్మెంట్ లో ఉన్న అతన్ని ఇంకొక అతన్ని అరెస్ట్ చేశారమ్మా. అతన్ని అంటే అతని మీద కూడా డౌట్ ఉందా? డౌట్ కాదమ్మా, ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన సెల్లోనే ప్రూఫ్లు ఉన్నాయి.
ఏంది అతనితో కూడా? అవును. ఆ అమ్మాయి తోటి ఉన్నాయి. ఇంకో బాయ్ ఫ్రెండ్స్ 6 మంది ఉంటే 6 మందితోటి అదే బట్టలు లేకుండా వీడియో కాల్స్ అదే ఏదో అంటారమ్మా, నాకంటే చదువుకోలేదు కాబట్టి నేను అట్లా వీడియో మాట్లాడలేకపోతున్నా. కాల్స్, న్యూడ్ నూడు వీడియోలు, వీల్స్ అదే అసలు ఇన్‌స్టాగ్రామ్ అవన్నీ ఉండేయమ్మా. అవన్నీ కూడా పెన్ డ్రైవ్లో పెట్టారు. ఏంది ఆ అబ్బాయితో కూడా? ఏది ఇది 2 నెలల డేటానేమ్మా. హ్మ్. అదే 11, 12 సంవత్సరాల డేటా ఆ అమ్మాయి సెల్ తీస్తే మరి 16 మంది ఉంటారో 60 మంది ఉంటారో తెలియదమ్మా. ఇంకా ఎంతమంది నిందితులున్నారు ఈ కేసుకి సంబంధించి? మొత్తం ఎఫ్ఐఆర్లో 11 మంది ఉన్నారమ్మా. 3గురిని అరెస్ట్ చేశారు. ఓకే. ఇంకా 9 మందిని అరెస్ట్ చేయాలా, ఆ సెల్ ఓపెన్ చేయాలా, పెన్ డ్రైవ్ ఓపెన్ చేయాలా. ఆ సెల్ ఓపెన్ చేస్తే దాంట్లో 16 మంది ఉన్నారా, 60 మంది ఉన్నారా, వీళ్ళందరి మీద చర్య తీసుకొని మా వాడికి కారణమైన వాళ్ళ మొత్తానికి కఠినమైన శిక్ష చేయాలా, కొంతమంది శిక్ష చేయాలమ్మా. కొంతమందికి అవునమ్మా. ఎవరెవరికి అనుకుంటున్నారు? కొంతమంది అంటే ఎవరైతే ఎక్కువ చనిపోవడానికి ఎక్కువగా కారణమయ్యారో వాళ్ళందరికీ పడాలమ్మా. తక్కువగా కారణమైన వాళ్ళ మొత్తానికి కఠిన చర్య తీసుకోవాలమ్మా డిపార్ట్మెంట్. ఇప్పుడు మెయిన్గా సీతారామరెడ్డి మీకు దూరం అవ్వడానికి కారణము రేణుకనే అని మీరు అంటున్నారు. పోలీసులు కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు దీని పట్ల. ఇంకా డిలే అవుతా వస్తుంది కాబట్టి త్వరగా చర్య తీసుకోవాలి అని అంటున్నారు. మళ్ళీ రేణుకని ఏమన్నా కస్టడీ కోరారా పోలీసులు? ఏమన్నా జరుగుతుందా? మళ్ళీ ఏసీపీ సార్ని కలిసామమ్మా. ఎవిడెన్స్ అన్ని పోతున్నాయి సార్, ఇట్లా ఇది పరిస్థితి, ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎవిడెన్స్ తీసుకోలేదంటే మళ్ళీ సీఏ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, కస్టడీకి తీసుకోమన్నారు. కస్టడీ తీసుకోమంటే తీసుకుంటామన్నారు. నేను మళ్ళీ ఎస్ఐ గారిని కలిసినాను. నేను ఆల్రెడీ కోర్టుకు పెట్టినాను, కస్టడీకి ఇవ్వమని అడిగినాను, ఇస్తా ఉన్నారమ్మా. ఇచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాను. ఎవిడెన్స్ అంటే ఇంట్లో తీసుకెళ్ళిన వస్తువులు ఏమేమి తీసుకెళ్లారు ఏంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు మేము మీకు కూడా కాల్ చేస్తాను, మీరు కూడా రండి అని అన్నారు. మళ్ళీ రమ్మని చెప్పారు. అంటే రేణుక అనే ఈ మహిళ కూడా, అంటే ఇప్పుడు సీతారామరెడ్డి భార్య, ఎప్పుడైనా సీతారామరెడ్డితో గొడవలు పడడం కానీ, నువ్వంటే ఇష్టం లేదని కానీ ఎప్పుడైనా అలాంటి క్షణాలు మీతో చెప్పుకున్నాడా సీతారామరెడ్డి? అలాంటి అంటే చిన్న చిన్నవి కామన్గా అన్ని ఫ్యామిలీలో ఉండేటప్పుడు చిన్న చిన్నవి ఉంటాయమ్మా. చిన్న చిన్నవి కామన్గా ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇంకా వస్తుంటారు, ఇంటికి వెళ్తుంటారు. దాంతోపాటు పోయిన సంవత్సరం చిన్నవాడికి పెళ్లి చేసినాను. హ్యాపీగా పెళ్లిలో డ్యాన్స్ చేశాడు. ఇద్దరు, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది, వాడు హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే ఆ అమ్మాయికి లోపట ఇవన్నీ ఉన్నాయి అనేది మనకు తెలియదమ్మా. తెలియదు. తెలిసినప్పుడు అడిగి ఉంటారుగా గొడవ అయ్యేటప్పుడు, ఎప్పుడైతే మీ అబ్బాయిని వద్దు ఈ అమ్మాయిని వదిలేసేయని విడిపించుకుంటామన్నప్పుడు ఇలా ఎందుకు చేసావమ్మా అని చెప్పేసి మీరు అడిగి ఇటువంటి సెక్స్ బాయ్ ఫ్రెండ్స్ తెలియదమ్మా. చిన్న చిన్న ఏదన్నా పిల్లల్ని అరవటం ఒకటి ఇవన్నీ జరిగితే అటువంటి సర్దుకోమంటాం కానీ గొడవ పెంచుకోమన్నాం. అదే అంటే వీడియోలు బయటపడ్డాక అసలు 100% నేను వద్దనే కదమ్మా. వద్దన్నారు. మీరు అడిగారా తనని ఏమన్నా ఎందుకు ఇలా చేసావు? రేణుక అసలు నా కళ్ళ ముందుకు రాలేదు. ఇంకా రేణుక వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళిద్దరు తప్పక నా కళ్ళ ముందుకు ఎవరు రాలే. వాళ్ళు సమర్థించే ప్రయత్నం చేశారు. వీళ్ళైనట్టు కాంప్రమైజ్ చేయాలి చూశారు. నేను ఒప్పుకోలేదు. అవసరమైతే బాయ్ ఫ్రెండ్స్ తోటి పెళ్లి చేసి పంపించమన్నాను. లేదు ఒకవేళ పొరపాటున బాయ్ ఫ్రెండ్స్ తోటి నా కొడుకుని చంపితే నా పరిస్థితి అని కూడా అడిగిన. ఎవరిని? సీతారామ వాళ్ళ మామని, వాళ్ళ పెద్ద మామని అడిగితే లేదు ఈ మధ్య జరుగుతున్నాయి అట్నే, అట్లా అది కూడా కరెక్ట్ కాదు, సరే వాడిని ఆ అమ్మాయిని అడుగుతాం, బాయ్ ఫ్రెండే కరెక్ట్ అయితే వాటితోటి పెళ్లి చేసి పంపిస్తాం అని అన్నారు. మీకు ఎంతమంది పిల్లలు? 4 ఈ పెద్ద బాబు. ఈ బాబు కూడా మా నాన్న చనిపోయినాక పుడితే మా నాన్న పేరే పెట్టుకున్నా సీతారామరెడ్డిని. మా నాన్న పేరు కూడా సీతారామరెడ్డి. మా అన్నకు కూడా మగ పిల్లలు లేకపోతే ఈడే కర్మ చేయాలి. అసంటాడు మా అన్న ఈడు పాడి మోసిండమ్మా. ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లలు మీకు కావాలని మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడైనా ఎప్పుడైనా మా పిల్లలు మాకే ఉండాలమ్మా. పిల్లలు కోర్టులో వేసి కోర్టు ద్వారానే పిల్లల్ని తీసుకుంటామ్మా. నేను ఎవరిని అడగను, కోర్టు ద్వారానే పిల్లల్ని తీసుకుంటాను. అవునమ్మా. పిల్లల్ని కూడా ఈ సీతారామరెడ్డిని మానసికంగా హింస పెట్టేట చంపారో ఎక్కువ కాలం, అంటే ఇప్పుడు ఈ కేసు నడిచినంతసేపు పిల్లల్ని ఏం చేయరు అనేది నాకు ధైర్యం. ఈ కేసు పొరపాటున అంతా ఇది అయిపోతే ఇంక ఈ పిల్లలతోటి అవసరం లేదు అనుకుంటే మాత్రం ఆ పిల్లల్ని కూడా జ్వరం వచ్చిన రోజు 2 రోజులు కానీ వదిలిపెడితే ఆ పిల్లలు కూడా చచ్చిపోతారమ్మా. అందుకని ఈ కేసు నడిచినంతసేపు మాత్రం ఆ పిల్లల్ని ఏం చేయరు అనేది నాకు ధైర్యం. అప్పుడు ఈలోపే నేను కేసు వేస్తాను వాళ్ళ మీద, కోర్టు ద్వారానే తీసుకుంటాను. అవును, మీ పిల్లలు మీకు కావాలి. అవును, కోర్టు ద్వారానే తీసుకుంటాను. మీ పిల్లలు మీకు కావాలి. చూసాను కదా, ఎందుకంటే సీతారామరెడ్డి విషయానికి వస్తే కూడా రేణుక భార్య మోసం చేసిందని అనుకోవాలి. ఎందుకంటే తనకు తెలియకుండా
తనకి తెలియదేమో అని చెప్పేసి కూడా మల్టిపుల్ వీడియోస్ అవి కూడా న్యూడ్ వీడియోస్, అలాగే లైంగిక వీడియోస్ అని కూడా అనుకోవచ్చు. అవన్నీ కూడా సెక్స్ వీడియోస్ అవన్నీ చేసి అవి ఫోన్లో వాళ్ళు రికార్డ్ చేసుకొని బయట కూడా అవి ఎక్స్పోజ్ అవ్వడంతో కూడా అవన్నీ సీతారామరెడ్డి చూసి మానసికంగా తను చాలా 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 కుంగిపోయాడు అనుకోవచ్చు. ఏంటిది అని నిలదీస్తే రేణుక చెప్పిన సమాధానం ఎంత నిర్లక్ష్యపు సమాధానం అంటే, పెళ్ళికి ముందు నుంచి నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ మా అమ్మ మా నాన్న నచ్చ చెప్పి నిన్నిచ్చి పెళ్లి చేశారు అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పింది 2 పిల్లలు పుట్టిన తర్వాత. కానీ ఆ పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవుతుంటే కూడా రేణుక మాత్రము ఇలాంటి వీడియోలు ఇతరులతోటి వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది ఆపలేదు. 2 నెలల డేటాలోనే 2 నెలలు కేవలం 2 సంవత్సరాలు 2 నెలలు కదా, 2 నెలల డేటాలోనే మొబైల్ డేటాలో 6 మందితో వీడియోలు ఉన్నాయి. 6 మందితో వీడియోలు ఉన్నాయంటే అంతకుముందు ఇంకెంత డేటా ఉంటుంది? ఇదంతా కూడా మొత్తము ఈ లేఖలో రామరెడ్డి రాసిన లేఖలో మొత్తం కూడా మెన్షన్ చేశాడు. ఈ లేఖలోనే 19 పేజీల లేఖ ఇది. 19 పేజీలు అంటే తన భార్య తనని ఎంత మోసం చేసి ఉంటుంది, ఎంత మానసికంగా కుంగదీసి ఉంటుందో ఇంకా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా బాచుపల్లి పోలీసులు రేణుకతో పాటు ఇంకా 2 అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా 8 మంది ఇందులో ఉన్నారు భాగస్తులే. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, కఠిన శిక్ష పడేలాగా చూడాలి పోలీసులు. నా కొడుకుకు న్యాయం జరిపించాలి, మాకు న్యాయం జరిపించాలి. ఇంకో విషయం ఏంటంటే రేణుక 2 పిల్లలు కూడా, అంటే సీతారామరెడ్డి 2 పిల్లలు కూడా రేణుక తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. కానీ వాళ్ళను కూడా ఉండనియ్యరేమో అని మాకు భయం వేస్తుంది. నా కొడుకు లేనందుకు నా పిల్లలు, నా వారసత్వం నాకు కావాలి, మేము పెంచుకుంటాము, మేము చూసుకుంటాము అని చెప్పి సీతారామరెడ్డి తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీని పట్ల కోర్టు, ఇటు బాచుపల్లి పోలీసులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సీతారామరెడ్డి తల్లి కూడా మనతోనే ఉంది. అసలు సీతారామరెడ్డి తన భార్య రేణుక చేసే పనులు ఏంటి అసలు, మరి తన తల్లితోటి సీతారామరెడ్డి తల్లితోటి ఎలా ఉండేది రేణుక, అంతకుముందు అత్తగారిని ఏమన్నా అత్తగారికి తనకి ఏమన్నా గొడవలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది, ఎందుకంటే కన్న తల్లికే తెలుస్తుంది కొడుకు బాధ ఏంటి అని. తల్లికి ఏమైనా చెప్పుకున్నాడా సీతారామరెడ్డి? అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, సీతారామరెడ్డి మానసికంగా తను ఇలాంటి నిర్ణయానికి వచ్చాడనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ఎప్పుడైనా మీతో భార్య నుంచి ఇలాంటి ఇబ్బంది ఉంది అని ఏదైనా చెప్పుకున్నాడా? జరిగిన తర్వాత చెప్పుకున్నాడు మేడం. అంతకుముందు అయితే ఏం లేదు, బాగానే ఉండేవాడు. 2 నెలల నుంచి జరిగినప్పుడు చెప్పాడు. అండ్ ఏం చెప్పాడు అసలు మీకు? అంటే ఈ సిచ్యువేషన్ జరిగింది అని ఏ టైంలో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు? వాళ్ళు దసరా పండగ అప్పుడు పిల్లలకు సెలవులు ఇస్తున్నారు మమ్మీ, మేము మార్కాపురం వస్తాము, పిల్లలు తీసుకొని అందరం వస్తున్నాం అని చెప్పాడు. సరేలేమ్మా, ఆ రోజు మళ్ళీ అమావాస్య అని ఫోన్ చేశాను, వద్దు నన్ను పిల్లలు తీసుకొని రాబాక 2 రోజులు ఉన్నారా అన్నాను. ఇంకా ఆ రోజు నైట్ మర్నాడో ఇలా కనుక్కున్నాడు, ఆ అమ్మాయి ఏంటి చేసేది, అందరికీ సోషల్ మీడియాలు పెట్టారు, నాకు వాళ్ళ ఏరియా మొత్తం తెలిసినది అని చెప్పాడు నాకు. చెప్తే ఎందుకు లేనా తీసుకొని వచ్చేయంటే అమ్మాయిని హాస్పిటల్లో చేర్చారు. ఎందుకు? అప్పటికేమో గొడవలు పడి ఏదో మందు తాగిందంట. ఓహో, ఇంకా ఆ పని కూడా చేసి మందు తాగితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారంట హాస్పిటల్లో. అంటే మాకు వాళ్ళు చెప్పలేదు, నా కొడుకు కూడా చెప్పలేదు, ఎందుకంటే మా అమ్మ ఏడుస్తారు బాధపడతారని చెప్పకపోతే వేరే వాళ్ళు చెప్తే వచ్చి చూసి వెళ్ళాము. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైటే మా కాడికి వచ్చాడు, వచ్చేయి నాన్న నువ్వు వద్దుగా, వాళ్ళ పాపను వాళ్ళు తీసుకుపోతాను, నువ్వు మా కాడికి వచ్చేయమంటే వచ్చి 2 నెలలు మా దగ్గర ఉన్నాడు. 2 నెలలు ఉంచుకొని బాగానే అన్నీ చెప్పాను, నాకు వద్దు వదిలేసేయి, నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకుందు, లేకపోతే ఇష్టం లేకపోతే వదిలే, మా దగ్గరే ఉంది, పిల్లలు మేము చూసుకుంటూ చాక్కుంటాము, ఇన్నాళ్ళ నుంచి చాక్కున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నువ్వు అసలు పోవద్దు, ఆ అమ్మాయి ఏ రోజు కాకపోతే ఏ రోజైనా అలా చేస్తుంది, ఇంకా తప్పులు నువ్వు బరాయించి ఉండలేవు, వద్దు నాన్న వచ్చేయని చెప్తే సరే 2 నెలలు ఉండి ఏమేమి చెప్పారు వాళ్ళ అత్తమామలు, వద్దులేమో ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే కుదరదు, వెళ్ళిపోతాను, పిల్లలు 2 ఉన్నారు, మళ్ళీ నువ్వు చూసుకోవాలన్న కష్టమే కష్టము, నాకు జాబ్ అక్కడ కదా, నేను ఉండలేనులే, వెళ్ళిపోతాను. సరే అలా వచ్చేసారు. సంక్రాంతి పండుగ రాను, అందరు పిల్లలు తీసుకొని అందరు రాని ఫ్యామిలీ అంటే, లేదులేమో మా అత్త మామ ఆ అబ్బాయిని ఎవరునో చంపేస్తామన్నారు, వాళ్ళు మేము చూసుకుంటామన్నారు, పిల్లలు తీసుకొని నేను గోవా వెళ్ళిపోతున్నాను అన్నాడు. గోవా పోయి అక్కడ నాకు ఒకరోజు మాట్లాడాడు,
వాటర్ పార్సల్ అవన్నీ తిరుగుతా ఫోటో పెట్టి నాకు మాట్లాడి బాగానే ఉండమమ్మా వాటిలో తింటున్నాము అని చెప్పాడు. ఓకే. చెప్పి సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఒక రోజు వస్తాంలే అన్నాడు. వచ్చిన 10 రోజులకి ఇంకమ్మాయి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ లేదు ఇంకా లేదు. వచ్చినాక 10 రోజులు ఉన్నారు. మా అబ్బాయి మెడికల్ షాప్ కానీ వెళ్ళిపోయిండు. బాబుని ఇంట్లో పెట్టి గడబెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు ఫోన్ చేశాడు నాకు. లేదు అమ్మాయి వెళ్ళిపోయింది, ఎక్కడ చావన పోయిందేమో ఎక్కడ నెతుకుతానంటే ఎక్కడ చావలేదులే నాన్న, వెళ్ళిపోయింది ఆ బాబుని తీసుకొని, నువ్వు పిల్లలు తీసుకొని వచ్చేసేయమన్నా. పిల్లలు తీసుకొని వచ్చేయమంటే లేదులేమో వాళ్ళ అత్త మామ వచ్చారు ఉన్నారు ఇక్కడే, వాళ్ళు చూసుకుంటారు పిల్లలు, నేను రేపు ఎల్లుండి చూసుకొని వస్తానని రోజు ఫోన్లు చేస్తున్నాడు. ఏడుతున్నా నేను పడుతున్నా, వాడే ఏడుచుకుంటున్నాము. ఇంకో రమ్మంటే నేను రాలేమో కొద్దిగా చూద్దాము, ఎక్కడన్నా వెతుకుద్దామో, పోలీసులు కంప్లైంట్ ఇచ్చామని పోలీసులు చూసుకుంటున్నారు అని చెప్పాడు. ఇంకా 10 రోజులు చూసి ఇంకా రాలేదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామ ఏమన్నారో ఎవరు ఏమన్నారో మాకు తెలియదు. ఫోన్ తీసుకెళ్ళిపోయిందా? తనతో పాటే తన ఫోన్ తీసుకెళ్ళిందా ఇక్కడ పెట్టిందా? తన ఫోన్ తీసుకోలే ఇక్కడ పెట్టేసిపోయింది. ఫోన్ ఇచ్చింది పిల్లోడికి, టీవీ పెట్టి గడబెట్టి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ రాలేదా? ఇక రాలా. అబ్బాయి ఎక్కడ పోయిందో ఈడు ఎతికాడు. 15 రోజులు ఎతికి ఇంకా పోయి ద్వారాయించలేక అత్తమామ ఏమన్నారో, మళ్ళీ ఆ అమ్మాయి బెదిరించిందో, తీసుకుపోయిన వాళ్ళు బెదిరించారో ఏం చేశారో తెలియదు, ట్యాంక్ బండ్లో దూకాడు. సాయంత్రం దూకుతున్నానని చెప్పి అది సెల్లులలో పెట్టాడంట అందరికి. అక్కడ మాకెళ్ళి వాళ్ళు చూసి ఏంది మీ బాబాయ్ ఎటు పెట్టారు అందరూ అనుకుంటుంటే, మాకు సెల్లులు అయిన చూస్తే ఇట్లా పెట్టాడు, సూసైడ్ చేసుకున్నాడు, ట్యాంక్ బండ్లో దూకాడని చెప్పి ఇంకా నైట్ ఏడ్చుకుంటా వచ్చేసాడు. వచ్చి 2 రోజులు ఎతికి బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి దానం చేసుకొని ఒక అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేదు. పిల్లలు వాళ్ళు తేలా. మాకు కార్యక్రమాలకు కూడా రేణుక లేదు. కార్యక్రమం ఎక్కడ వచ్చింది ఎక్కడుందో తెలియదు కదా మేడం. మాకు లేదు కార్యక్రమానికి రాలా. పిల్లలు కూడా తేలా వాళ్ళ తల్లిదండ్రి తీసుకురాలా. ఒక రోజు దానం చేసే రోజు చూపించుకొని వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమంతో మరి తండ్రి చేసుకున్నాడు. మేమే చేసాం. మా బంధువులు మేము వేల జనాలతో చేసాం. ఒక్కరితో కూడా పెళ్ళి ఎలా చేసాం అలా చేసాం. అంటే కొడుకు పెట్టాలి కదా తండ్రికి, మరి మేమే పెట్టాం. ఓకే. అంటే ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, మా బచ్చిపల్లి వాళ్ళు అప్పుడు ఫస్ట్లో పలకలేదు. తర్వాత అతను ఎవరు పేరు తెలియదు నాకు. అక్కడికి వెళ్తే ఆయన కొంచెం తీసుకొస్తానని వాళ్ళిద్దరూ తీసుకొచ్చారు. ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అతను ఇప్పుడు తీసుకొచ్చారట. మేము ఆ అమ్మాయిని తెచ్చి మాకు ఏమైనా ఇంట్లో ఉండేవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ అన్ని మాకు చూపించి మా పిల్లలు మాకు ఇవ్వాలి మేడం. పిల్లలు కావాలి, మీ పిల్లలు మీకు కావాలి. మా పిల్లలు ఎవరైనా మేము తక్కువాలి కదా. అంటే వాళ్ళ దగ్గర రక్షణ ఉండదా పిల్లలకి? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి వారసులు కాదు కదా మేడం. వాళ్ళకి ఎట్టయితారు? మా పిల్లలు మాకు కానీ వాళ్ళకి వారసులు ఎట్టయితారు? వాళ్ళు ఇంత పని చేసిన వాళ్ళ పిల్లలు ఎలా సాగుతారు? వాళ్ళు ఏ రోజైనా పిల్లలు ఎప్పుడు చావనవుతారు? వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? అంటే ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి తల్లి దగ్గరే ఉండాలి అని చెప్పి. తల్లి ఉంది కదా, తల్లి లేదుగా, పుట్టింట్లో లేదు తల్లి. ఎక్కడో ఎవరితో పెళ్లి కూడా చేసుకుంది అంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంది. తీసుకుపోయిన అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుందని తెలుసు మాకు చెప్పారు. ఇప్పుడు ఒక్క అబ్బాయితోనే పరిచయం ఉందా ఈ అమ్మాయికి? ఒక్క అబ్బాయితో ఎంతమందితో ఆయన నాకు తెలియదు మేడం. ఎందుకంటే మల్టిపుల్ వీడియోలు బయటపడ్డాయి చాలా మందితో పడ్డాయి కదా. ఆయన అట్లా అనుకుంటున్నాను. నా చెల్లికైతే అలాంటి పెట్టలేదు, నాకు తెలియదు అవన్నీ. తెలియదు. మంచి అట్లా అవన్నీ నాకు తెలియదు. మా బాబు ఏది మాట్లాడుకుంటాం మామూలుగా మాట్లాడుకుంటే ఏడ్చుకుంటా అంతవరకే కానీ ఆ అమ్మాయితో కూడా నేను ఎక్కువ మాట్లాడాను. సీతారామరెడ్డి ఎన్నో కొడుకు? ఫస్ట్ కొడుకు. ఫస్ట్ కొడుకు అసలు ఎంత ప్రేమగా అట్లా చూసుకున్నాం మేము. మా ముందు ఫస్ట్ పుట్టినాడని మా తమ్ముళ్ళు మేము అందరం అసలు ఏం చూసుకునే వాళ్ళం వాడిని. తర్వాత ముగ్గురు. చిన్న బాబుకు పెళ్లి చేసేటప్పుడు అసలు అందరం ఎంత హ్యాపీగా ఉన్నాం. సంవత్సరం కాల ఆ సంవత్సరంలో పని చేసేసింది. ఎంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు సీతారామరెడ్డి? 4 ఏళ్ళ నుంచి. 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. ఇక్కడ ఏం పని చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు. మంచిగా ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, 2 పిల్లలు బాగుండారంటే అప్పుడప్పుడు నేను వచ్చిపోతుంటా. ఈ మా అమ్మాయి కాడికి వస్తా, బాబు కాడికి వస్తా, 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతుంటా. ఈయన ఎక్కువ రాడు, నేనే వచ్చిపోయి చూసుకుంటుంటా. పిల్లలకు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటుంటా. పాప కూడా మా నాన్నమ్మ కావాలని పాప కూడా బాగానే మాట్లాడుతుంటుంది నాతో. మనవరాలు బాగా మాట్లాడుతుంది. నాన్నమ్మ ఫోన్ చేయని ఆపిలే చేసింది. ఇంక ఈ తర్వాత సుపీల మమ్మల్ని
మరి సీతారామరెడ్డి పిల్లలు ఇద్దరు కూడా ఇప్పుడు రేణుక తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. కాకపోతే రేణుక తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి మా పిల్లలు మాకు కావాలి, అందులో ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, దస్తావేజులు అవన్నీ కూడా రేణుక తల్లిదండ్రులు ఇంటికి వచ్చి వాళ్ళతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు కూడా వచ్చి తీసుకెళ్ళినట్టుగా కూడా వీళ్ళకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా అప్పచెప్తే రేపు పిల్లలకు ఆధారం అవుతాయి అవని చెప్పేసి మా పిల్లలు మాకు కావాలి అని సీతారామరెడ్డి తల్లిదండ్రులు అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈ పోరాటం వెనకాల పోలీసులు కానీ న్యాయ సంస్థ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి న్యాయం జరిపించబోతుంది వేచి చూద్దాం. కెమెరామెన్ విజయ్తో నిర్మల RTV.